హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన స్టూడియోలో మెన్షన్ హౌస్ మల్లేష్ టీం ఉన్నారు. మాగంటి శ్రీనాథ్ అండ్ ఇంకా గాయత్రి రమణ. ట్రైలర్ చూడకపోతే ఒకసారి చూడండి. ట్రైలర్ చాలా ఫన్ రైడ్, ఫంటాస్టిక్గా ఉంది, చాలా ఎమోషన్ కూడా ఉంది. March 6 థియేటర్లో రిలీజ్ అవబోతుంది. మూవీకి సంబంధించి డీటెయిల్డ్గా అసలు ఏం ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు ప్రేక్షకులకి అడిగి తెలుసుకుందాం. హలో, హాయ్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సూపర్. గుడ్. టైర్డ్. నేనైతే కొంచెం టైర్డా? నేను సిక్ కనిపిస్తుంది. కరెంట్లీ తెలిసింది. ఏంటి కొత్త పెళ్లి కొడుకులాగా వచ్చారు? కొత్త పెళ్ళి ఫార్మల్స్ లో వచ్చా సార్. వైట్ షర్ట్, బ్లూ ప్యాంట్. వై? బికాజ్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది సార్. దేనికి? ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అంటే రంగురంగు బట్టలు వేసుకోవాలి, చాలా వెరైటీగా వేసుకోవాలి. నాకు ఎక్కట్లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి వెళ్ళి బ్రో మీ దగ్గర బట్టలు ఉన్నాయా, బ్రో మీరు ఏమైనా కొలాబ్ చేస్తారు, ఇంత అడిగే కంటే ఓ తెల్ల చొక్కా ఈజ్ బెటర్ అనిపించి ఫార్మల్స్ కొట్టేసా. వైట్ షర్ట్ వేసారు ఈరోజు హోలీ. పర్లేదు సార్, ఈవినింగ్ వరకు అలాగే ఉంటుందా? రంగు పడితే ఏముంది, మరక మంచిదే. అరగ మంచిదేనా? ఓకే, రైట్. గాయత్రి గారు ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి జ్వరంతో ఉన్నాను, బట్ ఐఎమ్ డూయింగ్ గుడ్. ఏంటి అసలు ఫస్ట్ మూవీ అనేది? అవునండి, అంటే థియేట్రికల్ డెబ్యూ నాది ఫస్ట్ మూవీ. దీనికి ముందు ఒక వెబ్ సిరీస్ చేశాను 100% లవ్ అని, బట్ దట్స్ ఫర్ ద సిఏపిడిటి ఛానల్. ఓకే. శ్రీనాథ్ గారితో అంటే కాంబినేషన్ లేకపోయినా ఒక సినిమాలో చేసినప్పటికీ కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేదు. తెలీదు ఎవరికి. అందులో మెరుపుది అలా వచ్చి పొమ్మ మెరుపుది అన్నట్టు హిట్ 2లో. అది యాటిట్యూడ్ అంటారా? గుర్తుపట్టినా గుర్తుపట్టలేదు. నాకు తెలియదండి. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి తెలియదు. అందులో నేను జస్ట్ అలా వచ్చి పొమ్మ మెరుపుదిగా అన్నట్టు ఒక 30 seconds గెస్ట్ రోల్ అలా చేసి వెళ్ళిపోయాను. షూట్ లో లేను నేను, నాకు తెలీదు. సినిమా హిట్ 2 చాలా రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ వి గాట్ టు నో. చాలా ఫాస్ట్ పేసింగ్ కదా. యా, ఓకే. ఎక్స్పెక్ట్ చేశారా? అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి కోఇన్సిడెన్స్. హిట్ 2లో చేశారు బట్ కాంబినేషన్ లేదు. మళ్ళీ మీ ఇద్దరు పెయిర్గా, మీరు హీరోగా ఫస్ట్ మూవీ. సో ఎక్స్పెక్ట్ చేశారా? తెలిసినప్పుడు ఏంటి మీ రియాక్షన్ ఏంటి? తెలిసినప్పుడు అంటే ఇట్స్ ఐ థింక్ ఏదో రీజన్ ఉంటది కలవటానికి. అలా హిట్ 2 లో కలిసి ఇలా మెన్షన్ హౌస్ మల్లేష్ లో కలిసాం మళ్ళీ. ఐ థింక్ వి మేక్ గుడ్ పేర్ ఆన్ స్క్రీన్ ఆల్సో. ఓకే. మీకు కొంచెం త్వరగానే వచ్చింది ఇమేజ్ అని అనుకోవచ్చా హీరో అవడానికి? లేదంటే మీ కష్టాలు, సినిమా కష్టాలు త్వరగా వచ్చింది అన్నారా మీరు? అంటే మాకు తెలిసి ఆయన హిట్ 1, హిట్ 2, యానిమల్, నెక్స్ట్ హీరో. ఇది మాకు తెలిసింది. త్రివిక్రమ్ గారు బ్రదర్ అసలు మీ పర్ఫార్మెన్స్ లక్కీ భాస్కర్ లో అని చెప్పడం, ఇది తెలిసింది మాకు. తెలియంది మీ సినిమా కష్టాలు ఏంటి? ఎన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్? కడుపు చీంచుకుంటే నేల మీద పడుతుంది అన్నట్టు. నో సార్, ఫస్ట్ అయితే జర్నీ కొంతమందికి ఈజీగా అయిపోతుంది, కొంతమందికి టైం పడుతుంది. కానీ ఈ రెండిటికి కావాల్సింది ఓపిక అండ్ కన్సిస్టెంట్గా ఇక్కడే పని చేసుకోవటం. నేను ఐ డిడ్ నాట్ గివ్ అప్ ఇన్ దిస్ ఫీల్డ్ సార్. అంతే, నేను యాక్టర్ అవ్వాలి. ఫస్ట్ ఎయిమ్ వాజ్ దాట్. ఓకే, యాక్టర్గా ప్రతిదీ ట్రై చేసుకుంటూ వచ్చా. రిజెక్షన్స్ ఆర్ ప్రిటీ కామన్. దాని తర్వాత యూ గెట్ సెటప్, మెంటల్గా ట్యూన్ అవుతూ ఉంటాం. సరే, మనం ముందుకెళ్ళాలి అంటే స్కిల్ ఉండాలి, స్కిల్ కావాలి అంటే బెటర్ నాలెడ్జ్ ఎత్తుకోవాలి. సో వెళ్ళి నాకు టీచర్స్ని ఎత్తుక్కోవటం అనేది సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. సో వెళ్ళి మంచి టీచర్స్ని ఎత్తుక్కొని ఐవ్ లర్న్డ్ మై స్కిల్. ఆ ప్రాసెస్లో నేను పోలీస్ స్టోరీ కేస్ 1 అని చెప్పి ఈటీవీ విన్కి చేశాను. దానికి ముందు బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అని చేశాను. ఇట్ టుక్ టైమ్ అంతే. సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్ అవుట్ ఇన్ యువర్ ఫేవర్, కొన్నిసార్లు వర్కౌట్ కాదు. నాట్ సినిమా వర్కౌట్ కాదు, మేకర్స్ సరిగ్గా తీయలేదు అని అనలేము. అందరూ కొత్త వాళ్ళు అయిపోయేసరికి ప్రజెంటేషన్ దగ్గర కొంచెం మిస్ అవుతుంది. ఓకే. మార్కెటింగ్ ఎగ్జాక్ట్లీ. సో 10 ఏళ్ళు పట్టింది సార్. ఇట్స్ అ డెకేడ్ ఆఫ్ జర్నీ ఫర్ మీ టు బీ హియర్. ఓకే, 10 years. యా. అంటే ఎప్పుడైనా ఏదైనా క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్ పడబోతుంది మనకి అని అంతా ఓకే అయిపోయిన తర్వాత ఫైనల్గా రిజెక్ట్ అయ్యో, అయ్యింది చాలా ఉన్నాయి. ఉన్నాయా? యా, ఏ సినిమాలోది ఎవరిది అని అడగండి. చెప్పరా? బాగోదు సార్, ఇట్స్ ఓకే. దోస్ మూవీస్ డిడ్ గుడ్. అంటే ఇయర్ చెప్పండి. ఈ ఇయర్లో ఒక పెద్ద సినిమాకి నాకు చేసుంటే అప్పుడే నాకు మంచి ఇదై ఉండేది అట్లా. ఇట్స్ ఓకే సార్. ఐ థింక్ తొందరగా సక్సెస్ అందరూ కోరుకుంటారు, బట్ అది రావాల్సిన టైంకి వస్తుంది అది. సో అప్పుడు కోరుకున్నదే నాకు రాలేదు, ఈరోజు నాది నాకు వస్తుంది.
సో ఐ థింక్ అన్ని ఇంటర్వ్యూస్ లో మీరు అవును నేను తెలుగు, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను అని చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ మీ ఇంటి పేరు మాగంటి. ఈ మాగంటి ఇంటి పేరుతో పొలిటీషియన్స్ చాలా మంది ఉన్నారు. మీ రిలేటివ్స్ ఏనా? రిలేటివ్స్ సార్, మాగంటి బాబు గారు కానీ గోపీనాథ్ గారు కానీ యా యా రిలేటివ్సే, బట్ ఇట్స్ జస్ట్ దట్ మా నాన్నగారిది వచ్చేసరికి బాలనగర్లో మాకు ఒక చిన్న ఫ్యాక్టరీ ఉంది. బాలనగర్లో ఫ్యాక్టరీ పెట్టుకున్న వాళ్ళ మైండ్ సెట్స్ వేరుంటాయి. వాళ్ళకి రెండే తెలుస్తుంది, ఇల్లు పని, ఇల్లు పని, ఇల్లు పని. వెళ్ళి సోషలైజ్ అవుదాము, అన్నయ్య బాబాయ్ ఈ తిరగటం రాదు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు అక్కడ. సో ఐ కమ్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ. మా నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు నేను ఈ లగ్జరీలో ఉన్నా. సో ఆయన వెళ్ళి కలిసి బాగున్నారా అంటానికి స్పేస్ కూడా ఉండదు. ఈ రోజు కూడా ఆయన ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ఆఫీస్ అట్ 10 o'clock. ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటారు. ఇన్ స్పైట్ ఆఫ్ హీ బీయింగ్ ద బాస్, వెళ్ళి ఏదో ఒకటి కొత్తగా ఏం చేయొచ్చు, కొత్త కాంపోనెంట్స్ ఏం చూడొచ్చు, చేయొచ్చు అన్నట్టు ఉంటారు. మా లైఫ్ స్టైల్ అలా ఉంది సార్. మేము వెళ్ళి తక్కువని హాయ్ అండి అంటే ఎవరమ్మా అంటారు. సో అలా అని పరిచయాలు లేవని కాదు, పరిచయం చేసుకుంటే మన అని అనుకుంటారు. అది నా ఉద్దేశం. సాఫ్ట్వేర్ జాబ్ నుంచి బిజినెస్ కి షిఫ్ట్ అయిపోయారు. Yeah. మంచి బిజినెస్, కోట్ల బిజినెస్ అని చూశాను. ఏది మీది కోట్ల బిజినెస్ ఎవరు చెప్పారు? ఎక్కడో తమ్నే లేదో చూశాను నేను, నాకు క్లియర్ గా తెలియదు, మీరే చెప్పాలి. చూసారా సార్? రండి ఒకసారి నా దగ్గర కూర్చొని ఆడిట్ లో కూర్చుందాం ఒకసారి. ఏంటి అసలు మీ బిజినెస్ ఏంటి అసలు? మా ప్రొడక్ట్సే ఉన్నాయి సార్ మీ దగ్గర ఇప్పుడు. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ నాది. ఓకే. సో కన్స్ట్రక్షన్ కంపెనీస్ కి అండ్ G+5 అండ్ హాస్పిటల్స్, హాస్టల్స్ అన్నిటికీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి యూపీవీసీ సప్లై చేసింది నేనే మొత్తం. యా, ఐఎమ్ ద సోలో వెండర్. వెరీ గుడ్ ప్రాపర్టీస్ ఇన్ ప్రెస్టీజియస్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రాలో కూడా చేశాను నేను. సో దట్ ఫ్యాక్టరీ స్టిల్ కంటిన్యూయింగ్. అంటే బిజినెస్ చేస్తున్నప్పుడు మాక్సిమం అందరూ ఫోకస్ ఇంకా మనం బిజినెస్ ని ఇంకెంత డెవలప్ చేయాలి, ఇంకే బిజినెస్లు చేయాలి, డబ్బు ఇంకా ఇంకా ఎట్లా సంపాదించాలి అంటే ఒక బిజినెస్ మ్యాన్ కి ఇదే ఉంటుంది స్ట్రాటజీ. బట్ వాట్ ఈస్ యువర్ నెంబర్? 1 కోటి రూపాయలు వస్తే హ్యాపీయా, 2 వస్తే హ్యాపీయా, 10 వస్తే హ్యాపీయా, 10 పక్కన ఇంకో 0 వస్తే హ్యాపీయా, ఆ 0 పక్కన ఇంకో 0 వస్తే హ్యాపీయా, దాని పక్కన ఇంకో 0 వస్తే హ్యాపీ? దెర్ విల్ బి ఎ నెంబర్. నో, ఆ నెంబర్ గేమ్ లో పడిపోతే డ్రీమ్ అనేది చచ్చిపోద్ది కదా సార్. ఓకే. బట్ వాట్ ఈస్ యువర్ డ్రీమ్? నాకంటూ ఒక కళ ఉంది కదా, దట్ ఐ వాంట్. మీకు ఎప్పుడు తెలిసింది నా డ్రీమ్ ఇది, నా హ్యాపీనెస్ ఇది, డబ్బుల్లో నా హ్యాపీనెస్ లేదని? చదువు ఎక్కనప్పుడు తెలిసింది. సాఫ్ట్వేర్ చేశారు కదా. చేశాను అంటే చదువు ఎక్కలేదు అంటే మరీ పరమశుంఠ ఏం కాదు నేను. స్టడీడ్ మెకానికల్ ఇంజనీరింగ్, తర్వాత స్టడీడ్ మై MBA. ఈ ప్రాసెస్ లో నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కాగ్నిసెంట్ లో వర్క్ చేశాను. ఓ నెల తర్వాత దండం పెట్టా, బికాస్ టక్క 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 నాకు అయితే లేదు. నాకు కంప్యూటర్ అంటే సినిమా చూడటం, గేమ్స్ ఆడుకోవడం తప్ప ఇంకోటి తెలియదు. దాన్ని ఈవిడంటే ఎందుకు నవ్వుతున్నారు? కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కదా ఆవిడ. ఇప్పటి వరకు వర్క్ ఏదో చేసుకున్నారు ఆవిడ. షీఈస్ వెరీ బ్రెయినీ. ఆవిడ ఫస్ట్ బెంచ్ అయితే నేను అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, క్లాస్ బయట ఉంటాను. యా, సో ఓకే, వచ్చారు, బిజినెస్ పెట్టుకున్నారు. సో మళ్ళీ మీకు మనం ఇక్కడ కాదు, మన డ్రీమ్ వేరే, ఇది కాదని ఎప్పుడు తెలిసింది? అది ముందు నుంచే ఉంది సార్. ద గోల్ ఈస్ టు గెట్ ఇన్ టు సినిమా. బట్ చదువుకున్నోడివి, ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏమైపోతుందంటే నీ చదువు సంపాదనకి రావాలి. సో నేనేం చేయాలి, ఇంట్లో వాళ్ళకి నేను డబ్బులు సంపాదించగలను అని ప్రూవ్ చేసుకోవాలి. నేను అది ప్రూవ్ చేసుకోవాలంటే వెళ్ళి మళ్ళీ ఉద్యోగం చేసుకుంటే నా జీవితం అంతా ఉద్యోగం సర్కిల్లోనే అయిపోద్ది. ఇమ్మీడియట్ గా సంథింగ్ స్ట్రాంగ్, నేను చదువుకుంది ఇంప్లిమెంట్ చేసేది ఏముంది అని చూసుకుంటే ఫ్యాక్టరీ పెట్టగలను. యూపీవీసీ విండోస్ వాజ్ అప్పట్లో బాగా ట్రెండింగ్ లో ఉంది. వెళ్ళి చాలా గొడవలు పడి కొట్లాటలు పెట్టుకుని భూమి కొనుక్కొని ఒక ఫ్యాక్టరీ కట్టుకుని రన్నింగ్ దట్. అది 1 కోటి రూపాయలు అఫ్ కోర్స్ లోన్ తెచ్చుకున్నా నేను. ఓకే. కోట్ల ఏమి ఎవరు ఇవ్వలేదు నాకు. పోయి SBI బ్యాంక్లో లోన్ తెచ్చుకున్నా నేను. ఇప్పటికీ నడుస్తుంది లోను. దాని తర్వాత మొదటి 1 కోటి రూపాయలు సంపాదిస్తాం కదా సార్, ఇంట్లో వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే వీడు సంపాదించగలడు అండ్ కంపెనీని ఒక సిస్టంలో పెట్టుకున్నారు. అండ్ ఐఎమ్ ఆల్సో లక్కీ బికాజ్ నాకు నా కంపెనీలో దొరికిన టీమ్ కూడా దే ఆర్ వెరీ అండర్స్టాండింగ్. వాళ్ళు ఓనర్షిప్ తీసుకుంటారు. ఏదో సార్ లేడు కదా మనం చిల్ అయిపోదాం అన్నట్టు కాదు. సార్ లేడు, ఇప్పుడు ఇది నాది. ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ చేసుకున్నా కూడా వాళ్ళు అక్కడ దే టేక్ ఇట్ వెరీ పర్సనలీ. నాతో పాటే ఎదిగారు వాళ్ళు కూడా. దే ఆర్
మోర్ దెన్ ఫ్యామిలీ ఫర్ మీ. ఓకే. సో వాళ్ళతోనే ఉంటూ చిల్ అవ్వుకుంటూ మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ వీళ్ళకే చెప్పాల్సి వచ్చింది నా ఎంప్లాయీస్కి, నేను ఇట్లా సినిమాలకు వెళ్దాం అనుకుంటున్నాను, నా టైం కన్జ్యూమ్ చేస్తుంది, బట్ మీరేం చేయగలరు, మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటాం అన్నారు వాళ్ళు. మా పేరెంట్స్ కూడా అది చెప్పా. మా డాడ్ ఒప్పుకోలేదు అంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు కదా ప్రతిసారి, సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత సత్యానంద్ గారి దగ్గరికి పంపించారు వైజాగ్లో. సార్ దగ్గర ట్రైన్ అప్ అయ్యి ఇంకా అక్కడ నుంచి యూపీవీసీ ముక్క ఒకటి సంకలో పెట్టుకుని బైక్ వేసుకుని ఆడిషన్స్ ఇచ్చుకుంటూ దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. గాయత్రి గారు మీరు మంచి క్లాసికల్ డాన్సర్. అవునండి. బిఫోర్ ఏం చేసేవారు? ఆవిడ అంటే 2 years, ఆవిడకి వయసు 2 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆవిడ డాన్స్ చేశారు. సో దానికంటే బిఫోర్ అంటే బేబీగా ఉన్నారంటే అంతే కదా, పుట్టాను ఇంకా అప్పుడే అంతే. పుట్టి అప్పుడే బేబీగా పుట్టి నడక నేర్చుకున్నా, నడక తర్వాత డాన్స్ స్టార్ట్ చేశాను. సో తను అన్నట్టు నేను చిన్నప్పటి నుంచి స్కూల్ స్టార్ట్ చేయకముందే డాన్స్ స్టార్ట్ చేశాను. సో ఎప్పుడు కూడా నా లైఫ్ లో డాన్స్ హ్యాస్ బీన్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ మీ, బిగ్గెస్ట్ ప్రయారిటీ. మా మదర్ కూడా డాన్సర్ బేసికలీ. సో ఐ థింక్ మేబీ ఇన్హెరెంట్ గా అలా వచ్చిందేమో. సో ఎప్పుడు ఆల్మోస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 2-3 నుంచి డాన్స్ చేస్తున్నాను. ఇప్పటికి ఒక 600+ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి ఉంటాను ఆల్ ఓవర్ ఇండియా. సో ఇలా డాన్స్ స్కూల్ అనుకునే టైంలో నాకు ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మూవీస్. బేసికలీ మగధీర సినిమా చూసినప్పటి నుంచి మగధీర చూసినప్పటి నుంచి మగధీర చూసినప్పుడే కొంచెం సినిమాల మీద ఇంట్రెస్ట్ కలిగింది. రామ్ చరణ్ గారి ఫోటో దగ్గర హార్ట్ సింబల్ తో ఫోటో యా తీసుకుని యా కార్లో వెళ్తుంటే రామ్ చరణ్ గారి పోస్టర్ కనిపిస్తే చరణ్ 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 అంటది. చెరీ 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 బేబీ అనట. చెరు బేబీ అని అంటది. పోస్టర్ చింపుకొచ్చానా అని అడుగుతా నేను, ఫ్యాన్స్ కొడతారని ఆగిపోతా నేను ప్రతిసారి. సో అంటే నన్ను నేను అలా ఊహించుకునేదాన్ని, మిత్రవింద లాగా, అందులో కాజల్ లాగా. సో అప్పుడు ఏదో జస్ట్ ఫ్యాంటసీ అనుకున్నా. బట్ కాలేజ్ డేస్కి వచ్చిన తర్వాత మనకందరికి ఆప్షన్స్ ఉంటాయి కదా. బేసికల్ ఐ డిడ్ మై ఇంజనీరింగ్, సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. ఐ బిన్ ద టాపర్ ఇన్ ఇంజనీరింగ్. అందరూ ఇంట్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ ఏంటి, ఇంజనీరింగ్ చేస్తున్నామంటే నెక్స్ట్ ఏంటి. కామన్ గా అందరూ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతారు. నేను కూడా అక్కడ అడిగేసా సాఫ్ట్వేర్ సైడ్. తర్వాత ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడే ఐ హ్యాడ్ దిస్ ఇన్ మై మైండ్ దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ 9 to 5 జాబ్ ఆర్ ఎనీ అదర్ జాబ్ ఇన్ దట్ కేస్. సో నేను మనసులో గట్టిగా అనుకున్నప్పుడు యాక్టింగ్ అనేది ఇట్ స్ట్రైక్డ్ మీ సడన్లీ. అయితే ముందు నుంచి ఉంది బట్ నేను రియలైజ్ అవ్వలేదు. సో దెన్ ఐ టుక్ ఇట్ సీరియస్లీ. ఆడిషన్స్ ఇచ్చాను, చాలా ఆడిషన్స్ ఇచ్చాను. I stayed in Bangalore for a couple of years. I worked for a software company as well. Then Bangalore to Hyderabad నేను ట్రావెల్ చేసి వచ్చేదాన్ని ఓన్లీ ఫర్ ఆడిషన్స్. ఓకే. అండ్ తర్వాత ఇది అవ్వట్లేదు అని చెప్పి ఐ కంప్లీట్లీ మూవ్ టు హైదరాబాద్. చాలా రిజెక్షన్ ఫేస్ చేశాను. దెన్ ఐ డిడ్ వన్ వెబ్ సిరీస్ కాల్డ్ 100% Love. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 years గ్యాప్ వచ్చేసింది. దెన్ మెన్షన్ హౌస్ మల్లేష్ హ్యాపెన్ టు మీ. అంటే నేను ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయానండి. ఒక 5 years 6 years నేను struggled a lot, faced a lot of rejections, and I felt like I'll give up. Maybe this is not for me. Acting is not for me. ఏమో అనుకున్న టైంలో మెన్షన్ హౌస్ మల్లేష్ హ్యాపెన్ టు మీ. ఏడుపొస్తుంది గాయత్రి నువ్వు చెప్తుంటే. నిద్ర వస్తుందా మీకు? ఏడుపు వస్తుందంట. ఇంజనీరింగ్ లో టాపరా మీరు? యా యా. And I did my masters engineering లో I got Pratibha award. మాత్రమే టాపర్లుగా ఉంటారు. అది ఎలా? మనకి నావిగేషన్స్ ఎక్కువ కదా. Engineering లో I got Pratibha award. And then masters, Sir, I did మీరేం my masters in చదువుకున్నారు? Kuchipudi. డిగ్రీ బిఎస్సి కంప్యూటర్స్. టాపరే కదా. టాపర్ ఏం కాదు. Then masters కూడా చేశాను కూచిపూడిలో from our కళాక్షేత్ర. And I topped in masters also. Masters లో గోల్డ్ మెడల్ వచ్చింది. సో తర్వాత ఇంకా ఇప్పుడు థియేట్రికల్ debut నాది Mention House బిఫోర్ Malesh. మీరు అంటే ఒక మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఏంటి మనకి ఆపర్చునిటీస్ రావట్లేదు, ఇండస్ట్రీలో మనం సర్వే అవ్వగలమా, అసలు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నామా లేదా, ఇటువంటి కన్ఫ్యూజన్ ఏమన్నా వచ్చిందా? డెఫినెట్లీ సార్, చాలా డౌట్స్ వచ్చేవి నాకు. బికాస్ బేసికలీ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు కూడా ఇండస్ట్రీ నుంచి లేరు. ఐఎమ్ ద ఫస్ట్ వన్. అసలు కంప్లీట్ గా డాన్స్, మా మదర్ కి డాన్స్, నేను డాన్స్, మా సిస్టర్ డాన్స్ నేర్చుకున్నారు. అందరు ఇక్కడ ఉన్నాం కానీ ఇండస్ట్రీ వైపు ఎవరు కూడా అసలు కన్ను వేయలేదు. నేనే ఫస్ట్ పర్సన్ వేసాను. సో ఎవ్రీబడి అట్ మై ఫ్యామిలీ ఫస్ట్ లో అయితే దే థాట్ జోక్ చేస్తుంది, ఏదో ఫన్ అని అనుకున్నారు. నేను కొంచెం ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయడం అండ్ దెన్ నా వెబ్ సిరీస్ నేను స్టార్ట్ చేసేంత వరకు కూడా దే వర్ నాట్
షూర్ దట్ యా దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. అంటే మా మదర్కి ఎక్కడో చోట ఉండింది, యా షీ ఈస్ సో సీరియస్ అబౌట్ ఇట్ అని. నాకు IIM లో ఆపర్చునిటీ వచ్చింది యాక్చువల్లీ, ఓకే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, IIM ఇందోర్, IIM ట్రిచీలో ఆపర్చునిటీ వస్తే నాకు ఇది కాదు నేను యాక్టింగ్ చేయాలి నేను బయట నుంచుంటా సార్, అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ నేను బయట నుంచుంటా. ఈవిడకి చెప్పుకోవటానికి బిరుదులు ఉన్నాయి, గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. అకాడమిక్స్ లో హావ్ ఆల్వేస్ బీన్ ద బెస్ట్ సార్. కాకపోతే అది చెప్పాను కదా, IIM అంటే మదర్ ఎలా అంటే ఆ టైంలోనే సైలెంట్ ట్రీట్మెంట్ నీకు ఎలా జరిగిందో నాకు జరిగింది. అదొక్కటే Life కామన్ career- నీకు నాకు మధ్యలో. కెరియర్ బెస్ట్ ఆపర్చునిటీ నీ చేతిలో ఉంది, వై ఆర్ యూ లైక్ యునో థింకింగ్ లైక్ దిస్ అని అన్నట్టు ఒక కొన్ని రోజులు నాకు ఆ డిస్కషన్ సైలెంట్ ట్రీట్మెంట్ నడిచింది. నేను ఆఫర్ యాక్సెప్ట్ చేసి 5 days ఉంటుంది సార్ ఆఫర్ విత్డ్రా చేసుకోవడానికి. 1 lakh పే చేయాలి ఆఫర్ యాక్సెప్ట్ చేయడానికి. యాక్సెప్ట్ చేసిన తర్వాత 5th day రోజు ఐ సాట్ విత్ మై మామ్, లేదు నేను యాక్టింగ్ చేస్తాను. ఓకే. 1 lakh పే చేసి బ్యాక్ డోర్ లో సెలెక్ట్ అయ్యావా? నో హలో, ఇట్స్ నాట్ lateral selection, it's to accept the offer only, you have to pay 1 lakh. టర్మినాలజీ బ్యాక్ డోర్ లో సెలెక్ట్ అయ్యావా అని అనగానే కంగారు చూసారా? నో అంటే నా మెరిట్ పైన క్వశ్చన్ చేస్తున్నారు వీళ్ళు. నో టు accept the offer only you need to pay 1 lakh, but they'll give you 5 days of time if you want to withdraw. తెలుగునే విత్డ్రా చేయాలంటే 5 days టైం ఇస్తారు సార్. 5th day రోజు మా మమ్మీతో వచ్చి నేను యాక్టింగ్ చేస్తా, విత్డ్రా చేసేసుకొని మనీ ఆఫర్ వెనక్కి తీసేసుకొని దెన్ ఐ పర్సూడ్. దాని తర్వాత మళ్ళీ 2 years నేను వెయిట్ చేశాను సార్. నాకు అదే నడుస్తుంటది, ఎప్పుడు ఇంత మంచి ఆపర్చునిటీ లూజ్ చేసుకున్నాను. సో ఐ గేవ్ హర్ కాన్ఫిడెన్స్ దట్ బిలీవ్ ఇన్ మీ. నాకు తెలియదు ఎలా జరుగుతుంది, బట్ ఐ హ్యావ్ బ్లైండ్ కాన్ఫిడెన్స్, ఏదో ఒక రోజు ఐల్ బికమ్ అన్ యాక్ట్రెస్, ఐల్ బికమ్ సక్సెస్ఫుల్ వన్ అని. సో ఇప్పుడు స్టార్ట్ అయింది సార్ జర్నీ. వచ్చింది ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందా ఈ మెన్షన్ హౌస్ మళ్ళీ? కాన్ఫిడెన్స్ కంటే కూడా నేను కొంచెం కామ్ అయిపోయాను సార్ ఫ్రమ్ పాస్ట్ 1 year నుంచి. అంటే దెర్ ఇస్ బిలీఫ్, కాన్ఫిడెన్స్ అనే కంటే కూడా బిలీఫ్ అనేది నేను చెప్పుకోవచ్చు. ఐ హ్యావ్ ద బ్లైండ్ బిలీఫ్ ఇన్ మీ. అవుతుంది అని డిలేస్ లో చాలా డిసప్పాయింట్ అయ్యాను, బట్ సమ్హౌ ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి ఇదంతా అయిన తర్వాత 2 marks క్వశ్చన్ కి 10 marks ఆన్సర్ ఇచ్చింది అని అంటారు. లేదు నేను పోని దూడపిల్లలాగా ఉన్నావు ఎడవకు అని అందాం అనుకున్నా. సో దట్స్ హౌ హ్యాపెండ్. నిన్న మీమర్స్ మీట్ అయింది సార్. ఐ థింక్ వీఆర్ స్టిల్ ఇన్ దట్ మీమర్స్ మైండ్ సెట్ లో ఉన్నా నేను ఇంకా నా కౌంటర్లు టక్క టక్క అని వస్తుంది. అది వాళ్ళు మీమర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ సార్. అసలు నిన్న వాళ్ళతో మీట్ అయింది, యూ వోంట్ బిలీవ్ మనం ఇట్లా అంటే అట్లా రాకెట్ లాగా వస్తాయి. Back నేను to back మిసైల్ వేస్తే వస్తూనే వాళ్ళు బ్యాక్ టు న్యూక్లియర్ బాంబ్ వేస్తారు. మేమేదో ఒక 2 Really hours amazing కూర్చుందాం fun. అనుకున్నాం, but we ended up sitting 5 hours. యా ట్రూ. 5 hours కూర్చున్నాం, నడుస్తూనే ఉన్నాను. ఆఖరికి మాకు వెన్యూ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా టైం అయిపోయింది అని అనుకున్నా, వాళ్ళు కూడా కూర్చుని నవ్వుతున్నారు. పైసలు ఎక్స్ట్రా తక్కువ. ఇంకా అదే ఉంది, ఆ హై ఉంది. అట్ ద సేమ్ టైం ద టైర్డ్నెస్ ఆల్సో, బికాజ్ ఇటు అటు కాదు, మామూలుగా తిరగట్లేదు. ఎక్కడ అవకాశం ఉందో మన సినిమాని ప్రజెంట్ చేసుకోవడానికి, ప్రమోట్ చేసుకోవడానికి వెళ్ళిపోతాం. మన చార్మినార్ వెళ్ళాము, చార్మినార్ వెళ్ళి ర్యాండమ్ పీపుల్ తో మాట్లాడుకుంటూ DLF ఫుడ్ స్ట్రీట్ ఆల్సో. DLF ఫుడ్ స్ట్రీట్ వెళ్ళాము. వాళ్ళు అక్కడ మ్యాన్షన్ ఆఫ్ మళ్ళీ టీజర్ చూసారంటే అప్పుడు టీజర్ రిలీజ్ అయింది. తెలీదు అంటే వి స్టార్టెడ్ ఎక్స్ప్లెయిన్. దెన్ బంగారీ సాంగ్ హర్ ఫేవరెట్. సో Is it not your favorite? నాకు కొంచెం మాస్ పాటలు ఇష్టం సార్. So you'll vibe with మింగలేక మంగళారం. మింగలేక మంగళారం ఇస్ మై ఫేవరెట్ సాంగ్. ఎందుకంటే మేము ఎవరికి దొరకకుండా మాట్లాడుకునే పదాలు అవన్నీ. సో మింగలేక మంగళారం సాంగ్ వచ్చేసరికి బిత్తిరి సత్తి గారు పాడారు. యా దట్స్ ఫర్ ఫీచర్ ఫిలిం, దట్స్ ఫస్ట్ టైం ఆయన పాడారు. సురేష్ బొబ్లీ గారు ఈజ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్. చిత్త కొట్టేసి వెళ్ళిపోయారు అసలు. అండ్ అమ్మముత్తు గారు ఈజ్ ఆర్ డిఓపి. సినిమా క్వాలిటీ బాగుంది అని చెప్తున్నారు బయట, విజువల్ క్వాలిటీ. ఆ క్రెడిట్ కంప్లీట్లీ గోస్ టు ద డిఓపి, బికాజ్ ఆయన ఒక హీ కమ్స్ ఫ్రమ్ అ వెరీ గుడ్ మెంటోర్. ఎస్ మణికందన్ గారు ఉన్నారు. ఎస్ మణికందన్ గారితో కలిసి వర్క్ చేశారు అమ్మముత్తు గారు. సో ద మెంటోరింగ్ ఆఫ్ మణికందన్ గారు ఈజ్ వెరీ గుడ్. అండ్ అమ్మముత్తు అన్న సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుంది కదా, అవన్నీ యాడ్ చేసి పెట్టారు. ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డెబ్యూయింగ్. మా ప్రొడ్యూసర్ డెబ్యూ చేస్తున్నారు, మా డైరెక్టర్ బాల సతీష్ గారు డెబ్యూ చేస్తున్నారు. హీరోయిన్గా కెన్ ఐ సే దట్ నో, యాజ్ అ హీరోయిన్ దిస్ ఇస్ ద ఫస్ట్ డెబ్యూ. యాజ్ అ హీరోయిన్ గాయత్రి రమణ డెబ్యూ. యాజ్ అ హీరో నా డెబ్యూ. అమ్మముత్తు గారు డెబ్యూ. దెన్ హూ
మాకు ట్రైలర్ కట్ అండ్ టీజర్ కట్ చేసిన అశోక్ ఇస్ a debut, and who my executive producer is a debut, and on top of it మాకు M అనే అక్షరం కలిసి వచ్చినట్టుంది. మ్యాన్షన్ హౌస్ మల్లేష్ M ఉంది, మెన్షన్ హౌస్ మల్లేష్ M ఉంది, మార్చ్ 6th ఉంది, మాగంటి ఉంది. నిన్ననే ఇవన్నీ నిన్న మీమర్ దాంట్లోనే ఈ లెక్కలు వేసుకుని కూర్చొని బాగానే ఉంది అన్ని ఎంఎం అనుకుంటూ. ఈవెంట్ మణికొండలో అయ్యింది, ఇప్పుడు మాదాపూర్లో అవుతుంది. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమ్స్ ఇన్ అవర్ లైఫ్. ఐ హోప్ ద మూవీ ఈజ్ యమ్. ఇదేదో డీకోడ్ చేయాల్సిందిలా ఉంది ఇంకా సినిమాలో కూడా. సినిమా మీరు ఫస్ట్ డే వెళ్ళండి సార్, యూ విల్ ఎంజాయ్ ద మూవీ. ట్రైలర్ చాలా బాగుంది, అసలు ట్రైలర్ కట్ చాలా బాగుంది. నిజంగా చెప్తున్నారా లేకపోతే? సీరియస్లీ చాలా బాగుంది. అంటే నాకు కొంచెం ఏదో మీలో ఒక చిన్న సమస్య ఏదో ఉంది, దాని మీద కామెడీ రన్ అవుతుంది. మనోవేదన సార్, మనోవేదన అది ఏదో వేదనలా ఉంది. ఏక్మినీ కథ 2 అని కూడా కొన్ని కామెంట్స్ చూసాను నేను. ఏమో సార్ అది హమారా ఎక్స్ట్రా లార్జ్ దిల్ హే సార్ మాది. అసలు ఏంటి ఆ ఫస్ట్ నైట్ కట్అవుట్ పెట్టడం, అసలు Friends ఆ కలిసి. డైలాగ్స్ మంచం ఎక్కితే 1 వీక్ కూడా అంటే కసిరెడ్డి గారు ఈయన కామెడీ అసలు yeah, అది నెక్స్ట్ లెవెల్ ఉంటది Hmm. సీరియస్లీ. కసిరెడ్డి గారు అసలు హెవీ ఇంప్రొవైజేషన్. ఇక్కడ నుంచి అక్కడ నడుబా అంటే ఇక్కడ నుంచి అక్కడికి 100 రకాల నడుస్తాడు ఆయన. వేసేది 10 అడుగులే కానీ మధ్యలో 100 కులుకులు ఉంటాయి ఆయనకి. సో వన్ ఆఫ్ ద వెరీ ఫైనెస్ట్ యాక్టర్ సార్ కసిరెడ్డి గారు. మురళీధర్ గౌడ్ గారు ఇస్ ఆల్సో. ఆయన అసలు సార్ ప్రిపేర్ అవుదామంటే వద్దామా, మనకి యాక్షన్ అనగానే ఒకటి వచ్చేస్తుంది, ఐఎమ్ గుడ్ విత్ దాట్. అండ్ చాలా స్పాంటేనియస్గా వస్తుంది. కొంతమందికి అలా ప్రిపేర్ అవుతారు. అండ్ మై మదర్ కామాక్షి భాస్కర్ల గారు ఉన్నారు, నాట్ మై మదర్, కామాక్షి భాస్కర్ల గారు డిడ్ అ రోల్ వెరీ. మదర్ రోల్ చేశారా? నో 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 అదే నేను ఏదో చెప్తుంటే ఆవిడ నా మదర్ రోల్ చేసింది పద్మ గారు. అయ్యో నో నో నో. పద్మ గారు చేశారు. ఆవిడ ట్రైలర్ లో చంపదెబ్బ కొట్టే సీన్ ఆవిడ ఊరికి ఇలా 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 వెళ్తున్నారు కానీ కొట్టేసిన అదేదో లేదా షార్ట్ తీసుకోలేదా? అది ఉంది ఉందా? ఉంది. ఉంది, నేను పట్టేది. అదేదో అది మీ టేక్ లో reaction- కొట్టిన చెంప దెబ్బలకి మీరు ఇచ్చిన చెంప రియాక్షన్ బాగా reaction. నచ్చింది. అదేదో షార్ట్ లో టేక్ లోనే చేసి నువ్వు కొట్టమను అని కొట్టేసాను అన్న, సారీ అని అన్నారు. ఓకే మీరు హ్యాపీ. రియాక్షన్ బాగుందని. సో యా, సాయి కామాక్షి గారు షీ డిడ్ గ్రేట్ జాబ్ ఇన్ దట్. సాయి ప్రసన్న విరాట పర్వంలో చేసిన తను. ఎవ్రీ వన్ యాడెడ్. అంటే ఇది నేనిచ్చింది అన్న ట్రిప్ వేయకుండా అందరూ మేము కాంట్రిబ్యూట్ చేసామన్న మైండ్ సెట్లో ఉన్నారు. ఆర్ట్ ఈస్ అబౌట్ కాంట్రిబ్యూటింగ్. సో ఎవ్రీ వన్ కాంట్రిబ్యూటెడ్ దేర్ బెస్ట్ ఈ సినిమాకి, ఇంక్లూడింగ్ ద గ్రాఫర్ ఇన్ ద సెట్. ఆయన కరుణ్ కుమార్ గారు. కర్ణకుమార్ గారు, యా సారీ, కర్ణకుమార్ సార్. అసలు కర్ణకుమార్ గారు అయితే ఇట్స్ అ ర్యాండమ్ థింగ్. రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము, సార్ బయట నుంచి ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, నేను టక్కుమని కారు ఆపేసి మా డైరెక్టర్ బాలాకి చెప్తాను, కర్ణకుమార్ గారు పలాస అదంతా హిట్ అయింది, అట్లీస్ట్ వెళ్ళి హాయ్ చెప్దాం కదా అని అన్నా. నాకు తెలీదు అని అన్నాడు. నాకు తెలీదు, వెళ్ళి హాయ్ చెప్దాం. వెనక అమ్మముత్తు గారు ఉన్నారు, పోయి పేసలాం శ్రీనాథ్, వెళ్ళి మాట్లాడదాం పదా, మనమేమి అప్పడగట్లేదు కదా అని అన్నాడు ఆయన. సరే అని చెప్పి బండి పక్కకి తీసుకుని నేను బాలా అండ్ అమ్మముత్తు గారు వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏంటంటే బాలాకి హీ గాట్ ఎక్సైటెడ్ అండ్ మొత్తం అంతా రివీల్ చేస్తుంటే నేను కింద కాలుతో తంతున్నాను, బాలా ఆగు, మొత్తం చెప్పకు ఆగు అని. తర్వాత వీ హ్యాడ్ అ గుడ్ కాన్వర్జేషన్, 1 లైనర్ లాగా మొత్తం చెప్పిన తర్వాత సార్కి బాగా నచ్చింది. ఈజ్ లైక్ నేను కూడా ఒక వేషం వేస్తా కదా అని అన్నారు. వచ్చేయండి సార్. అమ్మముత్తు గారు நான் சொன்னேன்ல పోయి పేసலாம் நம்ம తప్పా పేసలే అని కార్లో కూర్చొని మా బాల ఇస్ లైక్ ఎస్ సాధించాను, సినిమా ఇంకా సెట్కి వెళ్ళలేదు, మనకి లక్కీగా దొరికారు సార్ అని అంటే. అండ్ హీ యాక్టెడ్ రియలీ వెల్. మీ ప్రాబ్లం ఏంటో చెప్పేది ఆయన, దానికి సొల్యూషన్ కూడా చెప్పేది ఆయన అనుకుంటా. యా ప్రాబ్లం నాదని అనుకుంటారేంటి? ట్రైలర్ కూడా చూస్తే అవ్వచ్చు కదా. ట్రైలర్ చూస్తే అలాగే చిన్న అనిపిస్తుంది. పటేల్ ఉన్నాడు, ఆడికి ప్రాబ్లం ఉండొచ్చు కదా. ట్రైలర్ చూస్తే మాకు అట్లాగే అంటే అర్థం. హీరో కాబట్టి హీరోకి ఏదో మీ చుట్టూరే ప్రాబ్లం. తిరుగుతుంది కాబట్టి మీదే ప్రాబ్లం. అండ్ ఇంకా డైలాగ్స్ కూడా ఈయనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, అందుకే ఈయన చుట్టూ అందరు తిరుగుతున్నారు. ద మోస్ట్ ప్రాబ్లమాటిక్ పర్సన్ నేనే సినిమాలో. మీకు చెప్పండి రా, నాతో ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతా. నా వల్లనే ప్రాబ్లం అవుతుంది అంటే నేను వెళ్ళిపోతారా ఇక్కడికి వెళ్ళి. యా
సందీప్ రెడ్డి వంగ గారు ఏం చెప్పారు ట్రైలర్ చూసిన తర్వాత? ఆయనే కదా ఈ లైక్ ఇట్ సార్. సార్ చూస్తున్నప్పుడు కూడా నవ్వుకుంటూ చూస్తున్నారు. దట్ వాస్ ద కాన్ఫిడెన్స్ ఫర్ అస్. అంటే పక్కన ఉన్నప్పుడు సార్ ఏం చూస్తున్నారు, నేను సార్నే చూస్తున్నా ఇట్ట ఇట్ట తిరిగి. లైక్ నవ్వుతున్నారా లేదా, లేకపోతే యు నెవర్ నో. అంటే ఆబ్లిగేషన్ లాగా తీసుకోలేదు ఆయన. ఆయన చూసిన తర్వాత హీ యాక్చువల్లీ లైక్ ఇట్. Genuinely loved Okay. it. Yeah. ఆయన జెన్యున్ గానే అంటే బాగాలేకపోతే మళ్ళీ బాగుందని చెప్పడం అట్లా ఇటువంటి ఉండదు. అట్లా అయ్యో ఉండదు. అది అది అసలు ఆ స్కూల్ కాదు అది. నేను ఫస్ట్ టైం సార్ ని డైరెక్ట్ గా పర్సనల్ గా చూడడం ట్రైలర్ లాంచ్ రోజు, లైక్ ఈస్ ద మోస్ట్ ట్రాన్స్పరెంట్ పర్సన్. ఆయనకి ఏది అలా ఉండాలి, ఇలా ఆబ్లిగేషన్ ఉంది చెప్పాలి అలా లేదు. ఈస్ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, హీస్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ ఈస్ వెరీ స్వీట్ పర్సన్. అసలు అంత ఎంత స్వీట్ గా ఒక్కొక్కరి గురించి, డైరెక్టర్ గారి గురించి, ప్రొడ్యూసర్ గారి గురించి, లైక్ ఆయన ట్రైలర్ చూసి గుర్తుపెట్టుకున్నారు, మీరు ఇందులో చేశారు కదా అని ప్రొడ్యూసర్ గారిని మాట్లాడించారు. అండ్ ఈవెన్ నాది కూడా పర్ఫార్మెన్స్ న్యాచురల్ గా ఉందని చెప్పారు. శ్రీనాథ్ ఆబ్వియస్లీ హిస్ ఫేవరెట్, సో శ్రీనాథ్ కోసమే సినిమా చూస్తాను కూడా అన్నారు. So, అట్లా it's ఏమనలేదు. very- సినిమా అన్నారు. ట్రైలర్ బాగుంది శ్రీనాథ్ కాబట్టి కోసం అన్నా చూస్తా అన్నారు. He said అది he loves you, of course. దట్స్ Yeah. డైరెక్షన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఆయన? చాలా స్వీట్ గా ఉంటది సార్. చాలా స్వీట్ గా ఉంటది. మీకు అరుపులు వినిపించవు ఆయన దగ్గర నుంచి. ముందే అందరికి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసి రిహార్సల్ ఉంటుంది సార్. రేపు ఇక్కడ ఇదే చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఒకసారి రిహార్సల్ అవుతుంది. రిహార్సల్ అవుతుంది, నెక్స్ట్ డే మనం వస్తాము, వచ్చి కూర్చుని దెన్ విల్ స్టార్ట్ డూయింగ్ ద సీన్. ఇప్పుడు కెమెరా ఈ సెట్ అయ్యే గ్యాప్లో ఆయన ఫ్రీడమ్ ఇస్తారు సార్. ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఇస్ ఫ్రీడమ్ ఇస్తారు. ఇక్కడ నుంచి ఇలా చూసి ఇలానే అనాలి అని ఏం లేదు, ఇలా కూడా చూడొచ్చు. హీ లెట్ యూ బీ యూ. ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి మీకు ఎంత ఫ్రీడమ్ కావాలో అంత ఇచ్చేస్తారు. అంటే తెలుగు మన టాలీవుడ్ తెలుగు సినిమాల్లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారు ఆయన, ఆయన టేకింగ్తో. సో మీకు ఏమనిపించింది అసలు ఫస్ట్ స్టార్టింగ్ యానిమల్ మిమ్మల్ని సెలెక్ట్ చేశారు? నేను నమ్మలేదు, ఓకే. అసలు నమ్మలేదు నేను. దెన్ మన తెలుగు ఏడీస్ వాళ్ళు ఫోన్ చేసి శ్రీనాథ్ దిస్ ఇస్ వెరీ సీరియస్ అని అనగానే Hmm. "యా, యా, వస్తున్నా వెళ్ళా, ముంబై వెళ్ళిపోయా. I Went think to so far of all the films that you have done, Animal lo he's got the best looks is what I feel. No, it's not about lavus and you got like really good looks, the best looks you've got. నో ఐ డోంట్ లుక్. ఈ లుక్స్ అనేది నేను కన్సిడర్ చేయను, టు బి వెరీ ఆనెస్ట్. వీఆర్ గిఫ్టెడ్ బై It's one of the ఆయన కూడా contributing ఇప్పుడు factor సందీప్ అంతే. గారు కూడా లుక్స్ విషయంలో తగ్గరు కదా. ఎవరైనా కానీ ఏ ఆర్టిస్ట్ అయినా కానీ ఆయనకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది ఎలా కనిపించాలి అనేది. నాకు తెలుసు ఆయన లుక్ అనేది పర్ఫెక్ట్ గా చూసుకుంటారు అనుకుంటున్నా ఆయన కూడా. యా. Look is not అంటే just సార్ about beauty, నేను your అక్కడికి presence, I mean వెళ్ళినప్పుడు to say. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఇండియాస్ ఫైనెస్ట్ యాక్టర్స్. రణబీర్ కపూర్ గారు, దర్ ఇస్ రష్మిక మండానా, దర్ ఇస్ సందీప్ గారు డైరెక్టింగ్. సో ఐ సా అనిల్ కపూర్ గారు యాక్టింగ్. అండ్ ఇదంతా ఏమవుతుందంటే ఇట్స్ మంచి లెర్నింగ్ కర్వ్ అది. నేను వెళ్ళి పెద్ద పెద్ద యాక్టింగ్ ఇన్స్టిట్యూషన్లో డబ్బులు కట్టి కూర్చున్నా కూడా దొరకదు నాకు అది. సో ఐ వుడ్ సే యానిమల్ వాజ్ అ గ్రేట్ లెర్నింగ్ కర్వ్ ఫర్ మీ. అండ్ ఆ లెర్నింగ్ కర్వ్తో పాటు ముందుకెళ్ళేటప్పటికి నాకు లక్కీ భాస్కర్లో ఇట్ హెల్ప్ మీ లాట్. బికాజ్ నేను రణబీర్ కపూర్ గారికి ప్రతి యాక్టర్తో రిహార్సల్ చేసే అలవాటు ఉంది. ఓకే. అది నేను మ్యాంక్షన్ హౌస్ మల్లేష్లో వాడాను. దెన్ లక్కీ భాస్కర్లో నాకు మోస్ట్లీ నా సీన్స్ సోలోగా ఉంటాయి లేదా డీక్యూఆర్తో ఉంటాయి. నేను మెల్లగా ఆయనతో కూడా కూర్చుని సార్ ఒకటి రిహార్సల్ చేద్దాం కదా సార్. సో వీ యూస్ టు రిహార్సల్. అండ్ సార్ కూడా రిహార్సల్ చేసేవారు, దుల్కర్ సల్మాన్ గారు. ఈజ్ లైక్ లేదు శ్రీనాథ్ ఒకసారి రిహార్సల్ చేద్దాం, డైలాగ్స్ చేద్దాం. దట్స్ వేర్ ఐ అండర్స్టాండ్. స్టార్స్ అందరు నాని గారితో వర్క్ చేశాను, ఆయన కూడా రిహార్సల్ చేస్తారు ఏదైనా డైలాగ్ ఉంటే ఒకసారి చెప్పుకుందా. సో ఆల్ ద స్టార్స్ దట్ ఐ హ్యావ్ వర్క్ విత్ వాళ్ళకి కో యాక్టర్స్తో చాలా వెల్కమింగ్గా ఉండి వాళ్ళు ఏమైనా చేస్తే అప్రిషియేట్ చేస్తారు. ఇట్స్ నాట్ లైక్ లేదు నేను ఇలా అంటే ఇలానే చేయాలి. నో, ఇట్స్ ఇది బాగుంది, గో ఫర్ ఇట్, దాని దగ్గర నేను మార్చుకుంటా. యాజ్ ఐ సెడ్ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ కాంట్రిబ్యూటింగ్. స్పిరిట్ ఎలా ఉండబోతుంది అనేది ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడిన వీడియో కూడా ఒకటి చూసాను. స్పిరిట్ ఎలా ఉండబోతుంది ఏంటి అని ఎక్కడో మాట్లాడారు. ఏంటి మీరు స్పిరిట్లో ఏమైనా క్యారెక్టర్ ఏమైనా చేస్తున్నారా ఏంటి? ఐఎమ్ రూటింగ్ ఫర్ స్పిరిట్ సార్. అంటే ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్. ఇమాజిన్ నో, ఇంకా మీ ఊహాశక్తికి వదిలేస్తాను నేను అది.
అండ్ నాకు తెలిసి సందీప్ గారు వోంట్ కాంప్రమైజ్ ఏదో చేద్దాంలే. ఇఫ్ యు సీ ప్రభాస్ గారు ఆయన ఎంత తగ్గారు, హీ లుక్స్ ఫిట్. నాకు మళ్ళీ 'ఛత్రపతి' స్టైల్, 'ఛత్రపతి' ఇంకా 'బుజ్జిగాడు' కాంబినేషన్‌లో ఉన్న ప్రభాస్ గారిలా కనిపిస్తున్నారు. విత్ ద ఫిజిక్ అండ్ ఆల్. అండ్ దట్ లాంగ్ 'బాహుబలి' హెయిర్ ఆల్సో. ఐ థింక్ ఓకే. సో మీ రోల్ ఏం ఎక్స్‌పెక్ట్ ఇఫ్ ద సినిమా నీడ్స్ మీ, డైరెక్టర్ సార్ నీడ్స్ మీ, ఐయామ్ దేర్ ఫర్ దట్. నో హూ విల్ సే నో టు సందీప్ గారండి. ఆయనకెవరు నో? అంటే ఇప్పటి వరకు మీకు ఎటువంటి కాల్ రాలేదా? అవసరమైతే వచ్చేస్తది. అండ్ నా ఫోన్‌లో 'సందీప్ రెడ్డి వంగ' సార్ అని రాగానే దాస్తున్నట్టున్నారు ఏదో కొంచెం. అలా వస్తే టక్కుమని తీస్తే అలా ఏం లేదు. సీ ప్రస్తుతానికి ఇట్స్ లైక్ దేర్ ఇస్ లాట్ హ్యాపెనింగ్ ఆన్ స్పిరిట్ ఆల్సో. మేజర్‌లీ ప్రభాస్ గారి సీక్వెన్సెస్ ఈటిల మీద వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే. మీకు తెలుసా ఇది ఏం జరుగుతుంది ఏంటి? ఐ హావ్ ఎ వేగ్ ఐడియా. సార్‌తో మాట్లాడినప్పుడు బాగొస్తుంది. ఐయామ్ ఇంప్రెస్డ్. అంటే సందీప్ గారు ఎక్కిచ్చి చెప్పరు. ఆయన చెప్తుంటేనే ఆయన కళ్ళలో గర్వం కనిపించేస్తది. ఎందుకంటే ఆయన అనుకుంటారు గదా! సినిమా ఒకటి అనుకుని తెర మీద ఇలా రావాలి అనుకునే సినిమా ఆయన పర్ఫెక్ట్‌గా షూట్ చేసి దానికంటే బెటర్ వస్తే ఒక గర్వం ఉంటది ఎనీ ఫిల్మ్ మేకర్‌కి. చాలా చాలా ఇష్టంగా చెప్పుకుంటారు. ఈవెన్ ఇఫ్ హి ఈస్ ఎ స్మాల్ యాక్టర్ బట్ హి డిడ్ సంథింగ్ గుడ్. హిల్ బి లైక్ వాడు మస్తు చేసినాడు. హి డిడ్ గుడ్. ఈస్ నాట్ లైక్ చిన్నోడే కదా ఏదో చేసాడు పంపించండి. నో హి డజంట్ ట్రీట్ పీపుల్ లైక్ చిన్నోడు నేను ఇస్తే వచ్చిండు ఆ మైండ్ సెట్ కాదు ఆయనది. హీఈస్ ఆల్ అబౌట్ ఆడు చిన్నోడైనా ఫ్యూచర్లో ఏదో అవుతాడన్న నమ్మకం. తొక్కడైన ఎవరిని. హీ గివ్స్ యూ వింగ్స్ టు ఫ్లై హై. మొన్న కలిసినప్పుడు మాట్లాడారా స్పిరిట్ గురించి? నేను మొన్న కలిసినప్పుడు నా ట్రైలర్ గురించి మాట్లాడాను. అంతేనా? లైక్ బాగుందా, డూ Okay. యూ లైక్ ఇట్ సార్, బాగుందా, నచ్చిందా ఏంటి అని. సో ఆయన ఒపీనియన్లో నాకు బాగుంది, నేను థియేటర్ పోయి చూస్తాను, నేను అరేంజ్ చేస్తాను అని. నా డబ్బులతో నేను థియేటర్ పోయి టీంకి వెళ్తున్నప్పుడు టికెట్స్ బుక్ చేసేయండి, 6th, 9th మధ్యలో ఏదో రోజు టికెట్ బుక్ చేయండి, విల్ గో అండ్ వాచ్ అని. ఓకే. ఇప్పుడు ఏడ బుక్ చేశారు అనేది కనుక్కొని వెళ్ళి కెమెరా పెట్టుకుంటే సందీప్ రెడ్డి వంగ గారు వాచ్ మై మూవీ అని చెప్పి మళ్ళీ ప్రమోషన్స్కి వాడతాను. సూపర్. గాయత్రి గారు, మీకు అడివిశేష్ గారితో మంచి క్లోజ్లా ఉన్నారు. అడివిశేష్ గారు ఎప్పటి నుంచో ఫొటోస్ ఇన్స్టాలో ఉన్నాయి. 20లో చూశాను, తర్వాత కూడా చూశాను, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మొత్తం చూసాను, చెక్ చేశాను. ఫాలో కూడా కొట్టాల్సింది. అంటే అడిశేష్ గారికి నేను ముందు నుంచి ఫ్యాన్ అండి. బేసికలీ ఆయన ఫస్ట్ మూవీ ఎప్పుడు కర్మ మూవీ వచ్చింది. క్షణం ఈజ్ హిస్ ఫస్ట్ బ్రేక్ త్రూ ఆపర్చునిటీ. బట్ ఆయన ఫస్ట్ కర్మ మూవీ చేశారు. నేను అప్పటి నుంచే ఆయనకు ఫ్యాన్. ఐవ్ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఐవ్ బీన్ ఫాలోయింగ్ హిమ్ సిన్స్ దెన్ ఆన్ సోషల్ మీడియా అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో లక్కీగా నాకు ఆపర్చునిటీ దొరికింది శేష్ గారిని కలవడానికి ఆఫ్టర్ మెనీ ఇయర్స్. సో దట్స్ వెన్ 2020లో నేను ఒకసారి శేష్ గారిని కలిసినప్పుడు ఐ టుక్ దట్ పిక్చర్ అండ్ పోస్టెడ్. సో ఐవ్ బీన్ దట్ ఫ్యాన్ గర్ల్. బట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత డెఫినెట్లీ వీ కీప్ మీటింగ్ ఇన్ 1 or 2 ఈవెంట్స్, వీ కీప్ సీయింగ్ పీపుల్. సో అలా ఒక బ్యూటిఫుల్ పరిచయం ఉంది. శేష్ గారికి నన్ను చూడగానే గుర్తుపడతారు. నేను ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఆయన వెంటనే రెస్పాండ్ అవుతారు. సో దర్ ఈస్ దట్ బ్యూటిఫుల్ ఒక ఏమంటారు అక్వైంటెన్స్ ఉంటుంది కదా. లైక్ ఐఎమ్ సీయింగ్ దిస్ పర్సన్ ఫ్రమ్ వెరీ లాంగ్. ఈ మొహాన్ని ఎప్పటి నుంచో, అంటే నా మొహాన్ని నేను ఎప్పటి నుంచో చూస్తున్నారు, నేను ఆయన ఫ్యాన్ గా ఉన్నప్పటి నుంచి. సో అలా దర్ ఇస్ ఒక ఫ్రెండ్షిప్ అని అనొచ్చలేదు తెలీదు. హీస్ అ వెరీ బిగ్ స్టార్. బట్ ఆయన అయితే అలాగే ట్రీట్ చేస్తారు, ఒక చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తారు. స్టార్ అన్న యాటిట్యూడ్ లేదు ఆయనకి ఎక్కడ కూడా. వెరీ వెరీ సంథింగ్ ఇంటర్వ్యూ కూడా హిట్ చేసినట్టు 2 చేసాం కదా, మన సాంగ్ లాంచ్ చేశారు. Song launch. సాంగ్ కూడా ఇద్దరు బంగారీ కూర్చుని సాంగ్, బంగారీ సాంగ్, అందుకనే ఆవిడ ఫేవరెట్. ఓకే. నో పాటే ఆవిడకి ఇష్టం. పాట నా ఫేవరెట్. Just Of pulling your course, leg. Sesh Yeah. Garu is also my favorite, very favorite person, and he's a very inspiring person నా దృష్టిలో. ఎందుకంటే నాకు లైఫ్ లో ఉన్న కొన్ని ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆయనవి కొన్ని ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ దర్ ఇస్ లాట్ ఆఫ్ షేర్డ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ I admire him for the fact that, you know, despite ఆయనకు కూడా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఆయన సొంతంగా వచ్చారు కష్టపడి, ఆయనకంటూ ఒక ప్లేస్ తెచ్చుకొని నిలదొక్కుని ఈ రోజు హీస్ సచ్ అ బిగ్ స్టార్. సో ఐ కైండ్ ఆఫ్ టేక్ హిమ్ యాజ్ ఇన్స్పిరేషన్ ఇన్ మెనీ వేస్. సో ఆ పరిచయం ఉంది. ఫ్రెండ్షిప్ అని కూడా అనొచ్చో లేదో తెలీదు, బికాస్ ఐఎమ్ లిటిల్ అంటే ఆలోచిస్తాం కదా, అంత పెద్ద స్టార్ మనం ఫ్రెండ్ అనొచ్చో లేదా అని. ఓకే. బుచ్చిబాబు గారిని కూడా కలిసినట్టున్నారు. యా బుచ్చిబాబు సార్ని వి మెట్. అండ్ బుచ్చి సార్ బేసికలీ మన టీజర్ రిలీజ్ అయింది అప్పుడు. సో టీజర్ చూపించాం సార్కి, మన బంగారీ సాంగ్ చూపించాము. హీ లవ్డ్ ఇట్ అ లాట్. బంగారీ సాంగ్ అయితే ఆయన స్పెసిఫికల్లీ కొన్ని మాంటేజెస్ గుర్తుపెట్టుకొని ఇది ఎలా చేశారు, మీ డిఓపి ఎవరు, విజువల్స్ ఎవరు ఇచ్చారు,
ఒక 2 మాంటేజెస్ గురించి అయితే సార్ ఇలాంటి మాంటేజెస్ నా మూవీలో కూడా పెద్దలో పెట్టుంటే బాగుండేది అనిపించింది. అంత దట్ వాస్ అ గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ us టీమ్ ఇచ్చేస్తావు గా. కదా నువ్వు, సార్ అడిగితే ఇచ్చేస్తా, సార్ తీసేసుకోండి సార్ తీసేసుకోండి సార్. చరణ్ చరణ్ గారి గారి కోసం కోసం సార్, తీసేసుకోండి చరణ్ గారి సార్. కోసం ఎనీథింగ్ సార్, టేక్ యా ఇట్. యా సో బట్ బుచ్చి సార్ స్పెసిఫికలీ ఒక్కొక్కరు పేరు తీసుకుని, డైరెక్టర్ గారు ఎవరు, ప్రొడ్యూసర్ గారు, ఇందులో మీరు యాక్ట్ చేశారు, ఓ అండ్ గాయత్రి చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేశారు, అండ్ హీరో శ్రీనాథ్ మాగంటి సచ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మర్. ఒక్కొక్కరి గురించి ఆయన మాకు అప్రిషియేట్ చేశారు. సో ఇట్స్ అమేజింగ్. నిన్న రిలీజ్ అయిన సాంగ్ చూసారా? రై రై రా. యా 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 ఆఫ్ కోర్స్ నేను ఫస్ట్ అంటాను, నేను చరణ్ గారు ఏదొచ్చినా చూడడానికి. అమ్మో ఆ డాన్స్ ఏంటండి, ఓ గాడ్, హిస్ నెక్స్ట్ లెవెల్. చరణ్ గారు ఐ థింక్ he only gets better with every movie and every performance. He's been that inspiring factor to everyone, to me also. ఐ లైక్ హిస్ నేను ఐస్, first చరణ్ dance సార్ to ఐస్ he's got intensity అండి, Yeah, in his heavy. face, in his performance, he's got super intensity. and డాన్స్ చూసి నేను ఫస్ట్ అయితే, ఏ అంటే ఒకసారి నేను డాన్సర్ కదా, మనకు ఫస్ట్ అది Yes, ఎక్కుతుంది. నేను డాన్స్ చూసి యాజ్ లైక్ ఐ విష్ ఐ కుడ్ డూ డాన్స్ లైక్ దాట్ వన్ డే. ఐ రియల్లీ విష్. నాకు రాదు, నేను అలా ఆ చేయను. స్టెప్ వచ్చు కదా. విచ్ స్టెప్? నాట్ చిక్రీ స్టెప్, the recent one. Recent ది. Recent. Oh, I think I have to practice a lot. energy, Still a I grace. don't know. Oh, I grace can is match like- his grace Grace and comes all of from that. the boss. Yeah. Yes. Yeah. I don't know. అండ్ హీ I don't know if I ఇంప్రొవైజ్డ్. can dance చరణ్ like గారు that. దాన్ని ఇంకొక Like 10 మెట్లు ముందుకు తీసుకెళ్లారు. సో యా Yeah. అండ్ ఇంకా నాని గారిది కూడా Yeah. ఆయా షేర్ సాంగ్. యా Yeah, ఆయా షేర్ yeah, క్రేజీ. Ayah Sher. నేనైతే అసలు ఐ వాజ్ లైక్ ప్రిటీ ఎక్సైటెడ్. It's all Okay. feast for fans like చెప్పారా, us. కాల్ చేశారా సాంగ్? యా యా వి స్పోక్, సార్ తో మాట్లాడాను నేను బయట. ఇట్స్ లైక్ వెరీ బ్రదర్లీ ఫీలింగ్ ఉంటుంది. సార్ అని నాని గారిని సార్ అంటుంటే నాకు ఒక సెకండ్ ఏదో అన్న కదా అన్న ఫీలింగ్. నో ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఫర్ మీ. ఐ లుక్ అప్ టు హిమ్ అండి, ఐ లుక్ అప్ టు హిమ్. అసలు ప్రతిసారి ఈజ్ బ్రేకింగ్ హిస్ బ్యారియర్. మంచిగా ఫ్యామిలీ ఆడియన్స్, ఇంకా ఫ్యామిలీలో స్టార్ అనుకునే టైంకి టక్కుమని దసరా వచ్చింది, టక్కుమని హాయ్ నాన్న వచ్చింది, టక్కుమని ప్యారడైజ్ వస్తుంది, మధ్యలో హిట్ 3 వచ్చింది, సరిపోదా శనివారం. సరిపోదా శనివారం, అంటే సుందరానికి. యా లైక్ యు నెవర్ నో ఆయన నెక్స్ట్ మూవీ ఏంటి గెస్ట్ కూడా కొట్టలేరు ఎవరు. ఆ జోనర్ కానీ అంత ఆయన సెలెక్షన్ సూపర్ రియల్లీ. నెక్స్ట్ ENE 2 మీరు క్యారెక్టర్ చేస్తున్నట్టున్నారు కదా, సో ఏంటి దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది? ఇట్స్ గోనా బి ఫన్ సార్. ఇట్స్ తరుణ్ భాస్కర్ గారు. చిల్, మీరు అలా కూర్చుని మళ్ళీ మిమ్మల్ని మీరు చూసుకుంటారు, మీరు మీ ఫ్రెండ్స్ అందరూ గుర్తొస్తూ ఉంటారు. యూ విల్ ఎంజాయ్ ద మూవీ. క్యారెక్టర్ రీప్లేస్ చేయడం అనేది మీకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ ఆ క్యారెక్టర్ నేను మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేయాలా, లేకపోతే ఏమైనా కొత్తగా రాస్తున్నారా ఏంటి అనేది డౌట్స్ ఏమైనా వచ్చినాయా, అడిగారా? యా యా సార్, ఆబ్వియస్లీ చాలా డిస్కషన్స్ అయినాయి. ఐ హ్యాడ్ మై క్వశ్చన్స్. ఐ థింక్ అందరికంటే ఎక్కువ క్వశ్చన్స్ నేనే అడిగి ఉంటాను. ఎందుకంటే సుశాంత్ గారు చేసింది, ఆయనకు ఒక స్టైల్ ఉంది. ఇప్పుడు నేను ఆ స్టైల్ పట్టుకోవాలి. ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్టైల్ కదా, ఆయనది యూనిక్గా ఉంటుంది. నేను ఇప్పుడు దాన్ని నేర్చుకునే ప్రాసెస్లో మళ్ళీ వెళ్ళి తరుణ్ సార్ దగ్గర పర్ఫామ్ చేసినప్పుడు ఇది ఇది సుషీ సమ్వేర్ దిస్ సైడ్, నాట్ దిస్ సైడ్ అంటూ ఆ గైడెన్స్ అయ్యింది. దాని తర్వాత ఎట్ వన్ పాయింట్ నాకు ఆ మీటర్ అర్థమైపోద్ది. ఆ ఫ్లో పట్టుకున్న తర్వాత ఐ వాజ్ ప్లేయింగ్ అరౌండ్ విత్ ద క్యారెక్టర్. కొంచెం సుషీ ఈజ్ లైక్ ఈజీ గోయింగ్ గై, అండ్ తరుణ్ భాస్కర్ గారు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ హియర్ అదంతా, కానీ హీ గేవ్ కలర్స్ టు అవర్ క్యారెక్టర్స్. వివేక్ ఈజ్ రెడ్, వెంకీ కాకుమాను ఈజ్ ఇన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ బ్లూయిష్, లైట్ బ్లూ. అభినవ్ గౌమటం ఇస్ ఎల్లో. అసలు నాకు ఆ ప్రపంచానికి అసలు నాది నా గోల్లో నేను ఉంటారా, మీరు ఎట్టుపోతే మాకెందుకు కానీ ఫ్రెండ్స్ మనం అన్నట్టు. అండ్ ఐ కమ్ ఇన్ ద బ్లూ, డార్క్ బ్లూ షేడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, సో దట్ ద క్యారెక్టర్స్ ఆర్ కి కలర్స్ ఇచ్చేసరికి ఓకే ఈ కలర్ ఈ కలర్ ఈ కలర్ ఇలా బిహేవ్ చేస్తుంది. సో నాకు క్లోజెస్ట్ కలర్ ఏంటి, ఉప్పు, వెంకీ కాకుమాన్ గారి. దెన్ ఐ ట్రై టు బ్లెండ్ విత్ ఎల్లో, అది ఇంకో కలర్ ఏదో తయారవుతుంది. మేము కూర్చుని మాట్లాడితే ఇంకో స్టైల్లో బయటకు వస్తుంది. సో ద సీన్స్ ఆర్ గోన్ బి వెరీ 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 ఫనీ, ట్రస్ట్ మీ. ఓకే, సూపర్. సో హీరోగా ఒక మంచి ప్రాజెక్ట్తో వస్తున్నారు. రియల్లీ ట్రైలర్ వచ్చిన తర్వాత మారిపోయింది మొత్తం, ఎక్స్పెక్టేషన్ అంతా కొంచెం చేంజ్ అయింది. టీజర్కి ముందు ఓకే ఏదో మంచి కంటెంట్తో రాబోతున్నారు అని ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత మొత్తం అంతా చేంజ్ అయింది. ఒక మంచి కాన్సెప్ట్, యూనిక్గా ఉంది. డెఫినెట్గా ఒక మంచి ఫన్ రైడ్, ఎమోషన్తో ఉంది. మంచి కాన్సెప్ట్ అనిపిస్తుంది.
డెఫినెట్ గా మంచి హిట్ కొడతారు. కొట్టాలని చూస్తారా సార్ థియేటర్ లో? డెఫినెట్ గా చూస్తాం. ఎందుకు చూడండి సార్, రివ్యూ ఇస్తారా సార్? ఇస్తాం ఇస్తాం ఎందుకు, ప్లీజ్ ఇవ్వండి సార్. డెఫినెట్లీ ఇస్తాం. నచ్చకపోతే నచ్చలేదని కూడా చెప్పొచ్చు, నచ్చితే నచ్చిందని కూడా చెప్పొచ్చు. ఓకే, మరీ ఇంకా మైక్రోస్కోప్ వేసుకుని కామెడీ సినిమాలో ఎందుకు ఇది అన్నట్టు కూర్చుంటే ఇంకా దానికి అర్థం ఉండదు. బట్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ షేర్ ఇట్ ఆన్ యువర్ సోషల్ మీడియా. నెక్స్ట్ ఇంకేమున్నాయి మీ ప్రాజెక్టులు? ఇవన్నీ ఉంది సార్. ఓకే, సో ప్రస్తుతానికి అది రన్నింగ్ లో ఉంది. లెట్ మీ గో ఈజీ. 2 పడవల్లో కాలేసి ఉన్నాం, ఇంకో పడవలో ఎందుకు టక్కుమని. ఐ టేక్ ఇట్ ఈజీ. ఓకే, ఎనీవేస్ ఆల్ ది వెరీ బెస్ట్. సూపర్ హిట్ అవ్వాలి మీ మూవీ. డెఫినెట్గా అందరికీ మంచి రీచ్ అయ్యి మంచి రెస్పాన్స్ వచ్చి అందరూ థియేటర్కి వచ్చి మీ సినిమాని చూసి బ్లెస్ చేయాలి. నెక్స్ట్ మీ కెరీర్, మీ గ్రోత్ అంతా కూడా ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Please watch us on theaters on March 6th. Please do watch Mention House Mallesh in theaters on March